Hello friends, this is Rakesh. In this session, we are going to discuss about include and must include in Click. మన క్లిక్ సెన్స్ లో ఉన్న ఇంక్లూడ్ అండ్ మస్ట్ ఇంక్లూడ్ అనే కీవర్డ్స్ గురించి ఈ సెషన్ లో మనం డీటెయిల్ గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక బిజినెస్ ఉంది, వేరు వేరు బ్రాంచెస్ ఉన్నాయి. సో నాకు ఆ బ్రాంచెస్ యొక్క అడ్రస్, బ్రాంచ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది అనుకుందాం. బ్రాంచ్ యొక్క అడ్రస్, బ్రాంచ్ కోడ్ ఈ విధంగా ఉంది అనుకుంది. ఈ సింపుల్ డేటాని ఒకసారి మన క్లిక్ సెన్స్ లోకి తీసుకొని ఇంక్లూడ్ అండ్ మస్ట్ ఇంక్లూడ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో నేను ఇప్పుడు ఆ డేటాని మన క్లిక్ సెన్స్ లోకి తీసుకుంటున్నాను. జనరల్ గా ఆ డేటాను మన క్లిక్ సెన్స్ లోకి లోడ్ చేయాలంటే ఎలా లోడ్ చేస్తామో చూద్దాం. జనరల్ గా మనం ఈ డేటాని యూజ్ చేసుకొని అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలంటే ఎలా చేస్తాము? ఈ డేటాని మన క్లిక్ సెన్స్ లోకి తీసుకొని మనకు కావాల్సిన విజువలైజేషన్ చేస్తాం. ఓకేనా? అదొకసారి చూద్దాం. సో డేటా తీసుకుంటున్నాను. సో నేను ఈ డేటాని మన క్లిక్ సెన్స్ లోకి తీసుకుంటున్నాను. ఈ టేబుల్ కి ఒక నేమ్ ఇస్తున్నాను, బ్రాంచ్ ఇన్ఫో అని ఇస్తున్నాను. డేటా లోడ్ చేస్తాను. సో మనకి డేటా సక్సెస్ఫుల్ గా లోడ్ అయిపోయింది. ఈ డేటాని యూజ్ చేసుకొని మనం విజువలైజేషన్ ఎలా చేస్తాము? సో మనం లోడ్ చేసిన డేటాని యూజ్ చేసుకొని ఈ విధంగా మనం విజువలైజేషన్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రాజెక్ట్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి ఒక అప్లికేషన్ చేయమన్నారు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి ఒక అప్లికేషన్ చేయమన్నారు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ కి ఒక అప్లికేషన్ చేయమన్నారు. ఇది మన ప్రాజెక్ట్ లో ఒక రిక్వైర్మెంట్ అనుకుందాం. ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాల్సి వచ్చింది. సో ఒక అప్లికేషన్ ఏమో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కోసము, ఒక అప్లికేషన్ ఏమో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసము, ఒక అప్లికేషన్ ఏమో ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం డెవలప్మెంట్ చేస్తుంది. ఈ 3 డిపార్ట్మెంట్స్ కి కామన్ గా బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా కావాలి. బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం కంపల్సరీగా ఆ 3 అప్లికేషన్ లో యూజ్ చేస్తాం అనుకుందాం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనే అప్లికేషన్ ని ఒక పర్సన్ చేస్తున్నాడు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనే అప్లికేషన్ ని వేరొక పర్సన్ చేస్తున్నాడు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనే అప్లికేషన్ ని వేరొక పర్సన్ చేస్తున్నారు. ఈ 3 పర్సన్స్ ఈ 3 అప్లికేషన్స్ ని ఇండివిజువల్ గా 3 మెంబర్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకుందాం. ఈ 3 అప్లికేషన్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనే 3 అప్లికేషన్ ని ఇండివిజువల్ గా 3 పర్సన్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకుందాం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అతను ఈ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తాడు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అతను ఈ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తాడు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనే అతను ఈ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ ని యూజ్ చేస్తాడు. జనరల్ గా ఆ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ ని మన క్లిక్ సెన్స్ లోకి లోడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? అది ఏదైతే డేటాబేస్ లో ఉంటుందో ఆ డేటాబేస్ కి కనెక్షన్ స్ట్రింగ్ క్రియేట్ చేసి డేటాని ఈ విధంగా లోడ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆ బ్రాంచ్ అనే ఇన్ఫర్మేషన్ ని మన అప్లికేషన్ లోకి లోడ్ చేయాలంటే ముందుగా ఈ విధంగా మనం కనెక్షన్ స్ట్రింగ్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి ఈ విధంగా మనం డేటా అనేది లోడ్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఈ సేమ్ డేటాని మనం ఎన్ని అప్లికేషన్ లో తీసుకుంటున్నాము? 3 అప్లికేషన్ లో తీసుకుంటున్నాం. ఒకటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లోకి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లోకి, ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో. ఇప్పుడు ఆ 3 పర్సన్స్ ఇండివిజువల్ గా మరలా వాళ్ళు 3 కనెక్షన్ స్ట్రింగ్ ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ 3 పర్సన్స్ కి ఈ డేటా కావాలి కాబట్టి ఆ పర్సన్స్ ఏం చేస్తారు? ఈచ్ పర్సన్ ఆ కనెక్షన్ స్ట్రింగ్ ని క్రియేట్ చేసుకొని మరలా డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి డేటా తీసుకుంటారు. ఒక పర్సన్ డేటాబేస్ నుంచి ఈ డేటాని లోడ్ చేస్తున్నాడు అనుకుందాం. అదే టైంలో మనకి డేటాబేస్ టీమ్ లో ఎవరన్నా సేమ్ టేబుల్ ని యాక్సెస్ చేస్తున్నారు అనుకుందాం. సేమ్ టేబుల్ ఏదైతే ఉందో ఈ బ్రాంచ్ ఇన్ఫో అనేది వాళ్ళు కూడా యాక్సెస్ చేస్తున్నారు అనుకుందాం. ఆ టైంలో మనకి ఏమవుతుందంటే ట్రాఫిక్ ఎక్కువైపోయి మనకి డేటా అనేది స్లోగా లోడ్ అవుతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి డేటాబేస్ నుంచి డేటా అనేది తీసుకుంటున్నారు. అలా కాకుండా మనం ఓన్లీ ఇది ఏదైతే ఉందో దీన్ని ఒక ఫైల్లో స్టోర్ చేసి ఆ ఫైల్ నుంచి డేటా లోడ్ చేయాలి. ఈ కోడ్ ని ఒక ఫైల్లో లోడ్ చేసి ఆ ఫైల్ ని మన క్లిక్ సెన్స్ లోకి లోడ్ చేస్తే మల్టిపుల్ మెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు కదా. రేపు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనే అతను లోడ్ చేసినా ఆ ఫైల్ లోడ్ చేస్తే సరిపోతుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పర్సన్ కూడా సింపుల్ గా ఆ ఫైల్ ని లోడ్ చేస్తే సరిపోతుంది. అదే విధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ పర్సన్ కూడా ఆ ఫైల్ ని లోడ్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇలా మనం ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి డేటా లోడ్ చేయడం కోసం మనకి ఇంక్లూడ్ అండ్ మస్ట్ ఇంక్లూడ్ అనేది యూజ్ అవుతుంది. 3 డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు,
మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డేటాని ఈ విధంగా లోడ్ చేసుకొని ఈ విధంగా వాళ్ళు విజువలైజేషన్ అనేది క్రియేట్ చేస్తారు. మనకి ఏం చెప్పారంటే ఇక్కడ మన కోడ్ అనేది ఉంది కదా. సో మనకి ఇప్పుడు ఏం చెప్పారంటే ఈ కోడ్ అనేది బ్రాంచ్ కోడ్ గా రీనేమ్ చేశారని చెప్పారు. ఇక్కడ మన కోడ్ అని ఉంది కదా, ఈ కోడ్ అనేది బ్రాంచ్ కోడ్ గా రీనేమ్ అయింది. సో ఆ కోడ్ ని చేంజ్ అయింది అని చెప్పారు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆ కోడ్ చేంజ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, యాజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి బ్రాంచ్ కోడ్ గా చేస్తాం. ఓకే, బ్రాంచ్ కోడ్ గా చేస్తాం. ఇప్పుడు లోడ్ చేస్తే మనకు ఆ కోడ్ అనేది బ్రాంచ్ కోడ్ గా చేంజ్ అవుతుంది. బ్రాంచ్ కోడ్ గా లోడ్ అయిన తర్వాత ఒకసారి మన విజువలైజేషన్ లోకి వెళ్ళి చూద్దాం. మన విజువలైజేషన్ లోకి వెళ్ళి చూస్తే చూడండి, కోడ్ కాస్త బ్రాంచ్ కోడ్ గా చేంజ్ అయిపోయింది. ఇదే టేబుల్ ని ఎన్ని అప్లికేషన్లు యూజ్ చేస్తాము, సేమ్ టేబుల్ ని ఎన్ని అప్లికేషన్లు యూజ్ చేస్తాము, 3 అప్లికేషన్లు యూజ్ చేస్తాం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అప్లికేషన్లు యూజ్ చేస్తాము, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అప్లికేషన్లు యూజ్ చేస్తాము, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్లికేషన్లు యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆ కోడ్ ని బ్రాంచ్ కోడ్ గా చేంజ్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ లోకి వెళ్ళి మళ్ళా కోడ్ ని బ్రాంచ్ కోడ్ గా ఈ విధంగా రీనేమ్ చేయాలి. ఓకే, కోడ్ ని మళ్ళీ బ్రాంచ్ కోడ్ గా ఈ విధంగా రీనేమ్ చేయాలి. ఈ డేటాని యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 అప్లికేషన్ చేసాం అనుకుందాం. సో మళ్ళీ 20 అప్లికేషన్ లోకి వెళ్ళి ఆ కోడ్ ని బ్రాంచ్ కోడ్ గా రీనేమ్ చేసాం. తర్వాత ఫర్దర్ గా ఏమైంది అంటే వేరే బ్రాంచ్ ని మళ్ళీ రీనేమ్ చేశారు. సో ఇలా రీనేమ్ చేసినప్పుడు మరలా మనం 20 అప్లికేషన్ లోకి వెళ్ళి రీనేమ్ చేయాల్సి వస్తుంది. ఇలా మనకి ఫ్రీక్వెంట్ గా డేటా అనేది చేంజ్ అవుతే ఆ చేంజెస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ లో చేంజ్ చేయడం కష్టం కాబట్టి ఈ కోడ్ ని మనం ఒక ఎక్స్టర్నల్ ఫైల్ లో సేవ్ చేసుకొని ఆ ఫైల్ నుంచి ఎన్ని అప్లికేషన్ ఉంటే అన్ని అప్లికేషన్ లోకి డేటా లోడ్ చేస్తాము. సో ఏమైనా చేంజెస్ ఉంటే ఆ ఫైల్ లో చేంజ్ చేస్తే రిమైనింగ్ అప్లికేషన్ మొత్తంలో మనకి ఆ చేంజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఒకసారి అది ఎలానో చూద్దాం. సో నేను ఇప్పుడు డేటాని యాజ్ ఇట్ ఈస్ గా డేటా లోడ్ చేస్తాను. నేను ఇప్పుడు దీన్ని ఒక నోట్ ప్యాడ్ లో సేవ్ చేస్తున్నాను, టెక్స్ట్ ఫైల్ లో సేవ్ చేస్తున్నాను. ఫైల్ ని సేవ్ చేస్తాను. బ్రాంచ్ ఇన్ఫోని డెస్క్టాప్ లో డేటా అనే ఫోల్డర్ లో బ్రాంచ్ ఇన్ఫోని సేవ్ చేస్తాను. మన లొకేషన్ లో చూస్తే మనకి ఇక్కడ బ్రాంచ్ ఇన్ఫో అని ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ అయింది. సో దీన్ని ఇప్పుడు మన క్లిక్ సెన్స్ లోకి తీసుకుందాం. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మన అప్లికేషన్ లో ఏం లేదు, చూడండి ఏమీ లేదు. ఇక్కడ నేను మస్ట్ ఇంక్లూడ్ రాసి ఆ టెక్స్ట్ ఫైల్ నుంచి డేటాని లోడ్ చేస్తున్నాను. మస్ట్ ఇంక్లూడ్ ని యూజ్ చేసి ఈ టెక్స్ట్ ఫైల్ లో ఉన్న డేటాని మన క్లిక్ సెన్స్ లోకి తీసుకుంటున్నాం. ఒక ఎక్స్టర్నల్ ఫైల్ లో ఉన్న డేటాని మన క్లిక్ సెన్స్ లోకి లోడ్ చేస్తున్నాం. నేను ఇప్పుడు డేటా అనేది ఏమీ తీసుకోలేదు, ఒకసారి అప్లికేషన్ ని లోడ్ చేస్తున్నాను. డేటా లోడ్ అయిపోయింది. మన డేటా మోడల్ వ్యూవర్ అబ్జర్వ్ చేస్తే ఎందుకు రావట్లేదు డేటా మోడల్ వ్యూవరు, మన డేటా అనేది ఏమీ లేదు కాబట్టి డేటా మోడల్ వ్యూవర్ అనేది చూపించట్లేదు. సో నేను ఇప్పుడు ఆ డేటాని తీసుకుందాం. ఇప్పుడు మనం ఇంక్లూడ్ స్టేట్మెంట్ ని యూజ్ చేసి ఆ డేటాని తీసుకుందాం. ఇంక్లూడ్ స్టేట్మెంట్ ని యూజ్ చేసి ఆ ఎక్స్టర్నల్ ఫైల్లో ఉన్న డేటాని తీసుకుంటున్నాను. ఇంక్లూడ్ రాస్తున్నాను, చూడండి మనకి సోర్స్ అనే కనెక్షన్ స్ట్రింగ్ నుంచి ఏ ఫైల్ కి కనెక్ట్ అవుతున్నాం, బ్రాంచ్ ఇన్ఫో. సో మనకి ఇందులో ఉన్న డేటాని లోడ్ చేయమని చెప్తున్నాం. సో మనకి ఈ విధంగా డేటా అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఆ లొకేషన్కి వెళ్ళి ఆ డేటాని తీసుకుంటుంది. ఆ డేటా మనకి క్లిక్ లో యాడ్ అవ్వాలి అంటే ఇక్కడ డాలర్ సింబల్ ని ప్లేస్ చేయాలి. సో డాలర్ సింబల్ ప్లేస్ చేస్తే ఈ లొకేషన్కి వెళ్ళి ఈ లొకేషన్లో ఉన్న డేటాని మన క్లిక్ సెన్స్ లోకి యాడ్ చేస్తుంది. డేటాని లోడ్ చేద్దాం. చూడండి మనం కోడ్ ఏమీ రాయలేదు, ఓన్లీ ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఒక్కటే రాసాం. డేటాని లోడ్ చేద్దాం. డేటా అనేది లోడ్ అయిపోయింది. షీట్ 5 లో మనకి 5 రోస్ అనేది లోడ్ అయిపోయినాయి. ఒకసారి మనం డేటా మోడల్ వ్యూవర్కి వెళ్ళి చూద్దాం. చూడండి ఇంతకుముందు మనకి డేటా లేదు కాబట్టి డేటా మోడల్ వ్యూవర్ అనేది చూపిలేదు. సో ఇప్పుడు మనకి డేటా లోడ్ అయింది కాబట్టి డేటా మోడల్ వ్యూవర్ చూపిస్తుంది. మనకు డేటా మోడల్ వ్యూవర్ లో ఈ విధంగా బ్రాంచ్ ఇన్ఫో టేబుల్ అనేది లోడ్ అయింది. ఇప్పుడు ఏం చెప్పారంటే మనకి కోడ్ అనేది ఏదైతే ఉందో కోడ్ అనేది బ్రాంచ్ కోడ్ గా చేంజ్ అయిపోయింది. సేమ్ ఇదే ఇంక్లూడ్ స్టేట్మెంట్ ని యూజ్ చేసి ఈ కోడ్ ని ఒక 20 అప్లికేషన్ లోకి లోడ్ చేస్తాం అనుకుందాం. సో మనకి ఇప్పుడు ఏం చెప్పారంటే ఈ కోడ్ అనేది బ్రాంచ్ కోడ్ గా చేంజ్ అయిపోయింది అని చెప్పారు. సో నేను ఏదైతే మన టెక్స్ట్ ఫైల్ ఉందో అందులో చేంజ్ చేస్తున్నాను. చూడండి బ్రాంచ్ కోడ్ ఏదైతే మన టెక్స్ట్ ఫైల్లో ఉందో కోడ్ అందులో చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేసి సేవ్ చేశాను. మరలా మన క్లిక్ సెన్స్ లోకి వెళ్ళి
నేను డేటాని లోడ్ చేస్తున్నాను. డేటాని లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఒకసారి డేటా మోడల్ వ్యూవర్ని చూద్దాం. సో మన డేటా మోడల్ వ్యూవర్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కోడ్ ప్లేస్లో బ్రాంచ్ కోడ్ రీప్లేస్ అయింది. చూడండి బ్రాంచ్ కోడ్గా లోడ్ అయింది. కోడ్ కాకుండా బ్రాంచ్ కోడ్గా లోడ్ అయిపోయింది. సో మనకి ఏదైతే మనం చేంజెస్ టెక్స్ట్ ఫైల్లో చేసామో ఆ చేంజ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు అడ్రస్ని బ్రాంచ్ అడ్రస్గా చేంజ్ చేశారు అనుకుందాం. సో ఇప్పుడు అడ్రస్ని బ్రాంచ్ అడ్రస్గా చేంజ్ చేశారు అనుకుందాం. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్లోకి వెళ్ళి ఆ అడ్రస్ని బ్రాంచ్ అడ్రస్గా చేంజ్ చేసే బదులు సో మనం ఏదైతే టెక్స్ట్ ఫైల్ తీసుకున్నామో ఇక్కడ ఒకసారి చేంజ్ చేద్దాం. యాజ్ బ్రాంచ్ చేసి ఫైల్ సేవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఒకసారి మన క్లిక్ సెన్స్లోకి వెళ్ళి డేటా లోడ్ చేద్దాం. సో డేటాని లోడ్ చేస్తాను. డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి మన డేటా మోడల్ వ్యూవర్లోకి వెళ్ళి డేటాను అబ్జర్వ్ చేద్దాం. సో మన డేటా మోడల్ వ్యూవర్లో కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి అడ్రస్ అనేది బ్రాంచ్ అడ్రస్గా చేంజ్ అయిపోయింది. సో మనం ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి డేటాని తీసుకొని ఆ డేటాని ఏమైనా చేంజెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఫైల్లో చేంజెస్ చేసి రిమైనింగ్ ఆల్ అప్లికేషన్లో ఆ డేటాని లోడ్ చేస్తాం. సో ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి డేటా అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేరే ఫైల్ ఇస్తున్నాను, వేరే ఫైల్ నేమ్ ఇస్తున్నాను ఏబిసి. నా ఫైల్ నేమ్ ఇప్పుడు ఏమి ఇచ్చాను, ఏబిసి అనేది ఇచ్చాను. సో మన సోర్స్ ఆ కనెక్షన్లో కనుక చూస్తే ఏబిసి అనే ఫైల్ అసలు లేదు. ఏబిసి ఫైల్ అనేది అసలు ఎగ్జిస్టే లేదు. సో ఒకసారి డేటా లోడ్ చేసి చూద్దాం. డేటా లోడ్ చేస్తాం. సో మనకి ఏమైంది, డేటా అనేది లోడ్ అయిపోయింది. ఈవెన్ ఆ ఫైల్ అనేది లేకపోయినా డేటా అనేది లోడ్ అయిపోయింది. సో ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఆ ఫైల్ ఉంటేనేమో డేటా లోడ్ చేస్తుంది, ఆ ఫైల్ లేకపోతే మనకి ఎర్రర్ ఏమి త్రో చేయదు, డేటా అనేది లోడ్ చేస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తామో ఈ మెన్షన్ చేసిన ఫైల్ కనుక ఉంటే అందులోంచి డేటా తీసుకొని ఆ డేటాని లోడ్ చేస్తుంది. సో ఈ ఫైల్ అనేది లేకపోతే నార్మల్గా డేటా అనేది లోడ్ అవుతుంది, కానీ ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఎర్రర్ ఏమి త్రో చేయదు, ఎర్రర్ అనేది త్రో చేయదు. ఫైల్ ఉంటేనేమో ఫైల్లో ఉన్న డేటాని లోడ్ చేస్తుంది, అది ఫైల్ లేకపోతే ఇగ్నోర్ చేసి డేటా అనేది లోడ్ చేస్తుంది. సో ఇది ఇంక్లూడ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనం మస్ట్ ఇంక్లూడ్ చూద్దాం. సో మనం ఇప్పుడు మస్ట్ ఇంక్లూడ్ చూద్దాం. సో నేను మస్ట్ ఇంక్లూడ్ అని రాశాను. సో డేటా లోడ్ చేద్దాం. మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఏమనే ఎర్రర్ వచ్చింది, ఫైల్ నాట్ ఫౌండ్, ఫైల్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ వచ్చింది. ఏ ఫైలు, abc.txt అనే ఫైల్ లేదు అని ఎర్రర్ వచ్చింది. abc.txt అనే ఫైలు లేదని ఎర్రర్ వచ్చింది. చూడండి మన సోర్స్లో కనుక చూస్తే ఆ ఫైల్ ఉందా, లేదు. సో మస్ట్ ఇంక్లూడ్ ఏం చేస్తుందంటే ఆ ఫైల్ ఉంటేనేమో లోడ్ చేస్తుంది. ఇప్పుడు మనం బ్రాంచ్ ఇన్ఫో లోడ్ చేద్దాం. బ్రాంచ్ ఇన్ఫో ఉంది కదా, ఇది లోడ్ చేద్దాం. బ్రాంచ్ ఇన్ఫో ఉంది కాబట్టి డేటా సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. సో మనకి బ్రాంచ్ ఇన్ఫో అనే ఫైల్ ఉంది కాబట్టి డేటా అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు బ్రాంచ్ అనే ఫైల్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ ఇద్దాం, అక్కడ లేని ఫైల్ లేని నేమ్ ఇద్దాం. abc.txt అని ఇస్తున్నాం. లోడ్ చేస్తే మనకి abc.txt అనే ఫైల్ లేదు కాబట్టి మస్ట్ ఇంక్లూడ్ రాస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, మన ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫైల్ ఉంటే డేటా లోడ్ చేయి, ఫైల్ లేకపోయినా పర్లేదు అనే సిచ్యువేషన్లో ఇంక్లూడ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. మన ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫైల్ ఉంటే లోడ్ చేయి, ఫైల్ లేకపోయినా ఏమీ కాదనే సిచ్యువేషన్లో ఇంక్లూడ్ని యూజ్ చేస్తాం. మస్ట్ ఇంక్లూడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కంపల్సరీగా మనకి ఆ ఫైల్ ఉంటే డేటా లోడ్ చేయాలి, ఆ ఫైల్ అనేది లేకపోతే డేటా లోడ్ చేయొద్దు అనే సిచ్యువేషన్లో మస్ట్ ఇంక్లూడ్ని యూజ్ చేస్తాం. సో ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఇఫ్ ఫైల్ ఈస్ దేర్ ఇట్ విల్ లోడ్ ది ఫైల్, ఫైల్ ఈస్ నాట్ దేర్ it cannot throws the any error. Must include ఏం చేస్తుంది, it throws the error if the file is not available while loading data into click. మనం క్లిక్ లోకి డేటా లోడ్ చేసేటప్పుడు ఆ ఫైల్ అనేది లేకపోతే మస్ట్ ఇంక్లూడ్ అనేది కంపల్సరీగా ఎర్రర్ అనేది త్రో చేస్తుంది, ఫర్దర్గా డేటా అనేది లోడ్ అవ్వదు. అదే ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఆ ఫైల్ ఉంటే ఆ ఫైల్లో ఉన్న డేటాని లోడ్ చేస్తుంది, ఒకవేళ ఫైల్ లేకపోతే ఇగ్నోర్ చేసి ఆ ఎర్రర్ ఏమీ త్రో చేయకుండా మనకి రిమైనింగ్ డేటాని లోడ్ చేస్తుంది. సో మనం ఈ విధంగా
ఒక కోడ్‌ని మల్టిపుల్ అప్లికేషన్‌లో యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ కోడ్‌ని ఇలా ఒక టెక్స్ట్ ఫైల్‌లో పెట్టుకొని ఆ టెక్స్ట్ ఫైల్‌ని లోడ్ చేసుకుంటే మల్టిపుల్ అప్లికేషన్‌లోకి డేటా అనేది లోడ్ అవుతుంది. సో, ఇంకోటి ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ పర్సన్ ప్రతిసారి డేటాబేస్‌కి కనెక్ట్ అయ్యి ఆ డేటాని డేటాబేస్ నుంచి తీసుకోకుండా డేటా లోడ్ చేయడానికి కూడా ఇంక్లూడ్ అండ్ మస్ట్ ఇంక్లూడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. అలా కాకుండా ఫ్రీక్వెంట్ గా డేటా అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది అనుకుందాం. ఫ్రీక్వెంట్ గా డేటా అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది అనుకుందాం. సో, మనం ఈ డేటాని ఎన్ని అప్లికేషన్లు యూజ్ చేస్తామో ఆ అప్లికేషన్ లోకి వెళ్ళి ప్రతిసారి చేంజ్ చేసుకోకుండా ఈ విధంగా మనం చేంజెస్ చేసి ఈ విధంగా మనం చేంజెస్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్‌లో ఆ చేంజెస్‌ని రిఫ్లెక్ట్ చేయడం కోసం ఇంక్లూడ్ అండ్ మస్ట్ ఇంక్లూడ్ అనేది యూజ్ అవుతుంది. సో, ఒక ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి ఈ విధంగా మనకి డేటా లోడ్ చేయడం కోసం ఇంక్లూడ్ అండ్ మస్ట్ ఇంక్లూడ్ అనేది యూజ్ చేస్తాము. సో, ఈ విధంగా సింపుల్‌గా మనం ఒక స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. ఫైల్ ఉంటేనేమో ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? ఫైల్ ఉంటే డేటా లోడ్ చేస్తుంది. ఫైల్ లేకపోతే ఎర్రర్ అని త్రో చేయదు. రిమైనింగ్‌ని లోడ్ చేస్తుంది. మస్ట్ ఇంక్లూడ్ ఏం చేస్తుంది? మస్ట్ అండ్ షుడ్‌గా ఫైల్ ఉంటే డేటా లోడ్ చేస్తుంది. లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది.